ఇక ఆంధ్రజ్యోతి అక్రమాలు కనవ ఓ సాయిదేవ కర్నూలు పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే అక్రమ దందా తగ్గేదే లేదంటాడు ఆయన అనుచరులు. తండ్రిని మించి కొడుకు అరాచకాలు. భూములను ప్రసాదంలో పంచుకు తినటమే ముందుగా రంగంలో అనుచరులు ఆక్రమణ. నేత ఇంట్లోనే పంచాయతీ చివరకు ఆస్తి స్వాహ. విలువైన ఆస్తులపై రెడ్ మార్క్తో రిజిస్ట్రేషన్ కొన్నో. అన్నను కలవాలంటూ అధికారుల సలహాలు. 3 సార్లు గెలిచిన ఆ నేతది 3 ముక్కలాట. మట్కా మద్యం క్రికెట్ బెట్టింగ్లపై కోట్ల అర్జన. ఇక చీలికలు వైసీపీలో టికెట్ల కాక సీట్ల నిరాకరణపై బగ్గు. సజ్జలతో ఎంపీ మాధవ్ భేటీ. టికెట్ ఎందుకు ఇవ్వరంటూ నిలదీత. విష్ణు కినక అనుచరుల ఆగ్రహం. కాంగ్రెస్ వైపు వైసీపీ నేతల చూపు. షర్మిలతో బలం సొంత గూటి బాట. ఇప్పటికే ఆళ్ల బహిరంగ ప్రకటన. మల్లాది విష్ణు నుంచి సాంకేతికాలు. జగన్ సభకు ఇన్ఛార్జీల బదిలీ వేడి. ముఖం చాటేసిన 2 ఎమ్మెల్యేలు. మంత్రి వేణు, ఎంపీ బోస్ ఎడామొహం. సీఎం అయిన నాటి నుంచి జగన్ మమ్మల్ని దూరం పెట్టారు. విధి లేని పరిస్థితుల్లోనే ఏపీ రాజకీయాల్లోకి. ఆ పరిస్థితులను కల్పించింది జగనే. కాంగ్రెస్లో షర్మిలకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే, అది రాహుల్ ఇష్టం. భర్త అనిల్ వ్యాఖ్యలు. కడప ఎయిర్పోర్టులో టీడీపీ నేత బీటెక్ రవితో మాటామాంతి. ఇక చేరికలు. అధికార పార్టీ కీలక నేతలు టీడీపీలోకి. విసిరికొట్టడానికి బడుగులే దొరికారా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ మాటలు ఒట్టి డైలాగులేనా? చంద్రబాబు ధ్వజం. పుల్లనైనా పెట్టి గెలిపిస్తామన్నారే, మరి వీరిని గెలిపించలేరా? భ్రష్టు పట్టిపోయారంటూ సాకులు దోచుకుని తింటుంటే జగన్ ఎవరినైనా పిలిచి మందలించారా? పనికిరాడని సర్వేలు చెబుతున్నాయి. మరి జగన్ తప్పుకుంటారా? సీఎం వద్దని జనం అంటుంటే ఎమ్మెల్యేలను మార్చి ఏం లాభం? 45 ఏళ్లలో ఇంత దారుణమైన సీఎంని నేను చూడలేదన్న చంద్రబాబు. ఇక వైసీపీకి భారీ షాక్. టీడీపీలకు చేరిన అధికార పార్టీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య. సాయిరెడ్డి బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి. మాజీ మంత్రి దాడి కూడా. బాబు సమక్షంలో భారీగా చేరికలు. టీడీపీ గెలిపే లక్ష్యమని వెల్లడి. స్థానిక సంస్థలకే సర్వాధికారం. విధులు నిధులు గౌరవిస్తామన్న చంద్రబాబు. బడ్జెట్లో పంచాయతీలకు ఏటా 5% నిధులు. అన్ని సెస్సులు నిధులు తిరిగి వాటికే. ఉపాధి పనులన్నీ వాటి ద్వారానే. సర్పంచుల నేతృత్వంలో గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు. వారికి గౌరవ వేతనం పెంచుతాం. సర్పంచుల శంకారావంలో బాబు. సంపూర్ణ మెజారిటీతో గెలిపించాలని వినతి. ఇక కుటుంబాలను చీల్చేస్తారు. వైసీపీపై కుట్రలు చేస్తారు. కాకినాడ సభలో జగన్ ఆక్రోశం. పింఛను 3000 పెంపు. బాబు 2000 ఇచ్చారని అంగీకారం. నీ ఇంట్లో నీవే చిచ్చుపెట్టుకుని మాపై పడతావేంటి? ఇతరులపై బురద చల్లి బతకటము ఓ రాజకీయమా? సీఎం జగన్పై చంద్రబాబు ఆగ్రహం. ఇక అన్నకు ఆహ్వానం. జగన్ నివాసానికి వెళ్ళిన షర్మిల. కుమారుడి పెళ్లి కార్డు అందజేత. ప్యాలెస్లో ఉన్నది పావుగంటే. తర్వాత భర్త అనిల్తో కలిసి ఢిల్లీకి. నేడు కాంగ్రెస్లోకి. పీసీసీ పగ్గాలు ఖాయం. కాంగ్రెస్ నుంచే వచ్చాం, మళ్ళీ వెళ్తున్నామన్న ఆళ్ల. ఆదానిపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు. సిట్ లేదా సిబిఐకి బదిలీ చేయాలన్న వినతికి సుప్రీం నో. దర్యాప్తు పూర్తి చేసేందుకు సిబిఐకి మరో 3 నెలల గడువు. ఆ ఫోటోలు చూసారా? భారీ యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తున్నట్లుంది. వాటిని సీజ్ చేయటం పోలీసులకు పెద్ద విషయమా? ధవళేశ్వరం వద్ద ఇసుక అక్రమ తవ్వకాలను ఆపండి. ఆ నివేదికను కోర్టు ముందు ఉంచండి. తూర్పుగోదావరి ఎస్పీకి హైకోర్టు ఆదేశం. ఇక అంగన్వార్. కథం తొక్కిన అంగన్వాడీలు. ఉప్పెనలా తరలివచ్చి కలెక్టరేట్ల ముట్టడి. భారీ ర్యాలీ. రోడ్లపైనే భోజనాలు. అడుగడుగున పోలీసుల నిర్బంధాలు. బ్యారికేట్లు, ముళ్ళ కంచెలతో అడ్డంకులు. మహిళలను ఈడ్చిపారేసి అరెస్టులు. సమస్యలు పరిష్కరించకపోతే పోరు ఉధృతం. ప్రభుత్వానికి అంగన్వాడీ నేతల హెచ్చరికలు. ఇక మున్సిపల్ సమ్మె ఉధృతం. నెల్లూరులో అత్యవసర సేవలు సిబ్బంది విధులకు దూరం. తాగునీరు విధులెట్లు సిబ్బంది వర్క్ ఇన్స్పెక్టర్లు కూడా. ఫిట్టర్ కూలీలు, వాల్ ఆపరేటర్లు సైతం ఆందోళన బాటలో. ఇక టీడీపీ అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. నిజం గెలవాలి యాత్ర 2వ దశలో భువనేశ్వరి భరోసా. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శ. ఆర్థిక సాయం చెక్కులు అందజేత. ఇక ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. వైసీపీ అన్ని వర్గాలను వంచింది. పురంధేశ్వరి. ఇక సాక్షి. ఊరు మారింది. ఇచ్చాపురం కుప్పం. ఏ ఊరైనా సరే మనం తెచ్చిన మార్పులు మీరే చూడండి అన్న సీఎం జగన్. కేవలం 55 నెలల కాలంలో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా 66.34 లక్షల మందికి పింఛన్లు. అవాతాతలకు అండగా నిలుస్తూ నెలకు 2000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దేశంలోనే అత్యధికంగా పింఛన్ 3000కు పెంచి ఇస్తున్నాం. మాట నిలబెట్టుకున్నాం. నాడు లంచాలు, జన్మభూమి కమిటీలు
దయాదాక్షిణ్యాలే గత్యంతరం. నేడు వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్తి స్థాయిలో పంపిణీ. నాడు నేడు ఇదే రాష్ట్రం, అదే బడ్జెట్. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడో ఆలోచించండి. 3000 వైఎస్ఆర్ పింఛన్ కనుక కాకినాడ నుంచి ప్రారంభించిన సీఎం జగన్. ఇక కుటుంబాలను చీల్చే కుట్రలు, అలాంటి రాజకీయాలపై అప్రమత్తంగా ఉండండి. సీఎం జగన్. మంచి చేయటం, పేదవాడికి తోడుగా నిలవటమే మీ బిడ్డకు తెలుసు. ఇక మందుల డోర్ డెలివరీ. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణే లక్ష్యంగా వైద్య శాఖ విప్లవాత్మక సంస్కరణలు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇంటికే ప్రభుత్వం మందుల బట్వాడా. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తపాలలో విలేజ్ క్లినిక్స్ నుంచి మందులు ప్రజలకు అందజేస్తున్న సిహెచ్సిఓలు. జగనన్న ఆరోగ్య సురక్షలో అమలుకు శ్రీకారం. ఇక రైల్వే కోడూరులో సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన ప్రజలు. వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. యాత్రలో కథం తొక్కిన మహిళలు. జనసంద్రమైన సభా ప్రాంగణం. సీఎం జగన్ పాలనలో దక్కిన సాధికారతను వివరించిన నేతలు. జై జగన్, మళ్ళీ జగనే కావాలి అంటూ ప్రజల నినాదాలు. ఇక సివిల్ వ్యాజ్యాలను విచారించండి. సివిల్ కోర్టులకు హైకోర్టు ఆదేశం. భూ యాజమాన్య హక్కుల చట్టం ఇంకా అమల్లోకి రాలేదని తెలిపిన రాష్ట్ర సర్కార్. ఆస్తుల రిజిస్ట్రేషన్కు నోటిఫికేషన్ ఇవ్వలేదని వెల్లడి. స్థిరాస్తి దావాలను తిరస్కరించొద్దంటూ సివిల్ కోర్టులను కోరుతున్నామని నివేదిక. దీంతో సివిల్ వ్యాజ్యాలను తిరస్కరించవద్దని కోర్టులను ఆదేశించిన హైకోర్టు. తదుపరి విచారణ ఫిబ్రవరి 7కి వాయిదా. ఇక రామయ్యపట్నం రెడీ. రామయ్యపట్నం పోర్టులో త్వరలో తొలినౌక లంగరు. వాణిజ్య కార్యకలాపాలు సిద్ధమవుతున్న పోర్టు. నెల్లూరు జిల్లాలో 4,902 కోట్లతో నిర్మాణం. 2022 జూన్లో పోర్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన. 18 నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం. అనుమతుల కోసం కేంద్రం, ఎక్సైజ్, కస్టమ్స్ శాఖలకు ఏపీ మారిటైమ్ బోర్డు లేక ఈ నెలాఖరుకు తొలి నౌకను తీసుకొచ్చినందుకు ప్రణాళిక. కార్గో, బల్క్ బెర్త్, సివిల్ వర్క్స్ పనులు ఇప్పటికే పూర్తి. వచ్చే 6 నెలల్లో అందుబాటులోకి. మిగిలిన 3 బెర్తులు తొలి దశలో 34.04 MMTPA సామర్థ్యంతో పోర్టు అభివృద్ధి. ఇక ఇరాన్లో రక్తమోదిన సంస్కరణ ర్యాలీ. ఇవి ప్రధాన దినపత్రికలోని ఈరోజు వార్తలు.